సుజాత కోపంగా పేపర్ తీసుకుని వేదవతి ఇంటికి వచ్చి వేదవతి గారు అని గట్టిగా అరుస్తుంది. ఇక అందరూ కూడా బయటికి వస్తారు. ఏంటి పేపర్లో ఇలాంటి ప్రకటన ఇచ్చారు అని సుజాత అడుగుతుంది. అలేఖ్య తొందరపడి ఇలాంటి ప్రకటన ఇచ్చింది అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. నా చెల్లెలు అవనికి ఎలాంటి న్యాయం చేయాలనుకుంటున్నారో ముందు చెప్పండి అని సుజాత అడుగుతూ ఉంటే, అప్పుడే అలేఖ్య అవనికి ఎలాంటి న్యాయం చేస్తామో చెబుతాము అని చెప్పి కిందికి వస్తుంది. మా పెళ్ళి అయిన వెంటనే అలేఖ్యకు మంచి సంబంధం చూసి మేమే పెళ్లి చేస్తాము అని అలేఖ్య అంటూ ఉంటే అవని షాక్ అవుతుంది. ఇక అవనికి కోపం వచ్చి, మరొకసారి నీ నోటి నుంచి నాకు మరొక పెళ్లి చేస్తాను అని వచ్చిందంటే చెప్పు తీసుకొని కొడతాను అని అవని అంటూ ఉంటుంది. శుభ గడియలలో నా బావ నా మెడలో కట్టిన ఈ పవిత్రమైన తాళిని నేను తీయను అని చెప్పి అలేఖ్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. శ్రీకర్ నా మెడలో తాళి కట్టిన తర్వాత నీ మెడలో తాళి తీయాల్సిందే అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటుంది. ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.